నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరమం దృష్ట్వా నివర్తతే. 59 అండి. 59వ శ్లోకం అమ్మ ఇది. నిరాహారస్య ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహింపని. ఇప్పుడు చూడండి, నిరాహారస్య ఈ శ్లోకంలో ఉన్న మాట. నిరాహారము అంటే మనకేమవుతుంది? ఆహారం తీసుకోకపోవడము. ఆహారం ఎప్పుడు తీసుకోకుండా ఉంటాము? శరీరానికి పెట్టేది ఆహారమే, ఇంద్రియాలకు పెట్టేది ఆహారమే. శరీరానికి ఒక పూట పెట్టకపోయినా 2 పూటలు పెట్టకపోయినా ఉపవాసం ఉన్నా పర్వాలా, పెద్దేమి తేడా రాదు. కానీ ఇంద్రియాలకు మాత్రము ఒక్క క్షణం కూడా ఆహారం పెట్టకుండా ఉండము. అంటే వాటికి అనుక్షణం ఏదో ఒక ఆహారం. కంటికి ఒక ఆహారం కావాల్సిందే, చెవికి ఆహారం కావాల్సిందే. వాటి ఆహారం ఏంటి? వినడము చెవి ఆహారము, చూడటం అనడం నోటి ఆహారము, చూడడం కంటి ఆహారం, ఆలోచించడం మనసు ఆహారము. మరి నువ్వు శరీరానికి పెట్టే అన్నం అయితే పెట్టకపోయినా 1 పూట 2 పూటలు పర్వాలేదేమో గాని కంటికి చూడడం అనే దాన్ని పెట్టకుండా ఉంటే అది ఊరుకుంటుందా? ఎంత జాగ్రత్తగా కన్ను మూస్తానంటే అంత బాగా అంతర్దృష్టి తెలుసుకుంటది విషయాల కోసం ఆలోచన. మరి వాటిని ఎప్పుడు నిరాహారంగా చేస్తావు? వాటికి నువ్వు ఆహారాన్ని అందించకుండా ఉంటే, శరీరానికి ఆహారం అందించకపోతే శరీరం ఏమవుతుంది? శుష్కించిపోతుందని మనకు అర్థం అవుతుంది. మరి ఇంద్రియాలకు కూడా ఆహారం అందించకపోతే అవి శుష్కిస్తాయి కదా, చేతనత్వాన్ని కోల్పోతాయి కదా, అంత విజృంభించవు కదా. మరి అది మనం అర్థం చేసుకోవాలి. చూద్దాం ఎలా చెప్తున్నారు. ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహింపని అంటే ఆ పురుషుని దేహిన పురుషుని నుండి శబ్దాది విషయములు వినివృత్తములకు. అంటే చూడండి, ఈ శబ్దము ఇలాంటివి ఇప్పుడు అన్నాను కదా, శబ్దాలు ఇవన్నీ కూడా వినివర్తంతే నివృత్తములగును. అంటే ఎప్పుడైతే ఇంద్రియాలకు మనం ఆహారం పెట్టకుండా ఉంటామో అప్పుడు అవేమవుతున్నాయి? వినివర్తంతే నివృత్తములు. ఇంకా అవి ఇప్పుడు మీరు చూడండి, అదే పనిగా వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది విన్నారనుకోండి, మళ్ళీ అది ఇంకో చోట వినాలనిపిస్తుంది. ఇంకేం చెప్తున్నారో ఇంకొకళ్ళు వినాలనిపిస్తుంది, దాని మీదే దృష్టి పడుతుంది. అదే పనిగా యూట్యూబ్ లో చెత్తా చెదారం చూసారనుకోండి, మళ్ళీ రెండో నాడు మర్నాడు నిన్న ఆ వీడియో చూస్తాం ఎలా ఉంది, ఈ రోజు ఇది చూద్దాం అన్నట్టు పోతుంది. ఎందుకంటే నువ్వు దానికి అలాంటి ఆహారాన్ని అందిస్తున్నావు, దానికి అది ప్రీతికరమైంది. మనం ఎప్పుడు ఒక సరదాగా ఒకటి చెప్పుకుంటాం, ఇప్పుడంటే లేవులే, ఇప్పుడు యూట్యూబ్లో వచ్చాక గోడ మీద కబుర్లు లేవు. పూర్వకాలం మా చిన్నప్పుడు అయితే పని అవ్వగానే పెట్టుగోళ్ల మీద ఆ పక్కింటామా ఈ పక్కింటామే పెరటి వైపు గోడలు ఉంటాయి కదా, పెరటి గోడ మీద కూర్చొని వదిన గారు అనేసి అటు నుంచి ఇటు అటు మొదలు పెట్టేవాళ్ళు ముచ్చట్లు అప్పట్లో. ఇప్పుడేమో మరి ఒక రోజు చెప్పుకోకపోతే అయ్యే ఎలా రాలేదు ఏమైందో. ఇప్పుడు యూట్యూబ్లో వచ్చింది కాబట్టి ఇందులో వింటున్నాం అనమాట ఆ కబుర్లన్నీ. మరి ఈ ఆహారాన్ని రోజు అందిస్తా ఉంటే ఒక రోజు అందుకోకపోతే, ఇప్పుడు నాకు గుడికి వెళ్లే వాళ్ళని చూస్తే కూడా, అంటే గుడికి వెళ్ళడం తప్పని నేను అనను, వెళ్లే వాళ్ళని చూస్తే నాకు కూడా అదే అనిపిస్తుంది. ఎందుకంటే రోజు రెగ్యులర్ గా కరెక్ట్ గా టైం గుడికి వెళ్ళాలండి, రోజు అక్కడ కలవాలి అంతే. గంట సేపు, గంటన్నర, 2 గంటలు, 6 గంటల నుంచి 8 గంటల దాకా గుడికి వెళ్ళాలి. బ్యాచ్ లో ఒకళ్ళు కనపడలేదనుకో, అయ్యో నిన్న మొన్న మీరు రాలేదే అంతే. ఇది రొటీన్ అన్నమాట. మనం ఏదైతే చేస్తామో అది రొటీన్ జరుగుతూ ఉంటుంది. అలా చేయడం వల్ల ఈ శబ్దాది విషయములను పెంపొందిస్తున్నాము కానీ నివృత్తి మాత్రము చేయలేము. వాటిని ఎప్పుడైతే నువ్వు ఆ వృత్తుల నుంచి పక్కకి తొలగిస్తావో, నివృత్తి అంటే పక్కకి తొలగిస్తావో, అప్పుడు వాటి అందలి ఆసక్తి. చూడండి, ఇవి ఎంతసేపు మనం వాటిలందు ఆసక్తే ఉంటుంది కానీ ఆసక్తి మాత్రం మనకి పోవటంలా. ఈ ఆసక్తి పోవాలి అంటే అస్య ఈ స్థిత ప్రజ్ఞ యొక్క రసహ అపి ఆసక్తి కూడా పరమాత్మను దృష్ట్యా చూచి సాక్షాత్కారం పొందిన. ఇప్పుడు ఎప్పుడు నీకు అవుతుందయ్యా, ఎప్పుడు నువ్వు విషయాల నుంచి నువ్వు నివృత్తి పొందుతావంటే పరమాత్మని దర్శించగలిగితే, ఆత్మ సాక్షాత్కారాన్ని నువ్వు పొందితే అప్పుడు నీకు విషయాల మీద నుంచి ఆసక్తి పోతుంది, అంతర్ముఖం నువ్వు కాగలవు. ఇప్పుడు అంతరంగంలో ఉన్నది ఎవరయ్యా అంటే అదిగో పరమాత్మ. ఆ పరమాత్మను నువ్వు అంతరంగంలో చూడగలిగితే అంతరంగంలో ఈ విషయాలు ఉండవుగా. ఇప్పుడు చూడండి, ఒక చోట ఒకటే ఉంటది, రెండోది ఉండే అవకాశము లేదు.
ఇప్పుడు మీరు ఎప్పుడైతే అంతరంగంగా పరమాత్మని ఇప్పుడు ఓం అనుకున్నారు, నమో నారాయణ లేదా నమో భగవతే వాసుదేవ, అలాగా మననం చేసుకుంటూ ఉంటే ఆ నారాయణుడో లేదంటే నువ్వు అనుకున్న వాసుదేవుడో లేదంటే నువ్వు అనుకున్న అకార ఉకార మకార సంబంధమైనటువంటి ఓంకారము అది మాత్రమే నీ హృదయంలో ఉంటుంది, కానీ ఎల్లమ్మ పిల్లమ్మ కబుర్లు ఉండవు. అంటే దీన్ని కనుక నువ్వు అక్కడ పెట్టగలిగితే అవి ఉండవు, ఆటోమేటిక్ గా అవి వెళ్ళిపోతాయి. ఇంట్రెస్ట్ అవన్నా ఉంటాయి, ఇదన్నా ఉంటుంది, ఏదైనా ఒకటే ఉండేది. ఇది తెలుసు రెండైతే ఉండే అవకాశం లేదు, ఏదైనా ఒకటే ఉంటుంది. ఇప్పుడు నువ్వు బయట విషయాల మీద ఆసక్తి చూపించి బయట విషయాలనే మనసులో పెట్టుకుంటే పరమాత్మ ఉండడు. నువ్వు పరమాత్మనే మనసులో పెట్టుకుంటే బయట విషయాలు ఉండవు. మరి నువ్వు ఈ బయట విషయాలను ఎప్పుడు వదిలిపెడతావు? నీ ఇంద్రియాలకు ఆసక్తి లేకపోతే నువ్వు విషయాలను వదిలిపెడతావు. ఇంద్రియాలకు ఆసక్తి ఉన్నంత కాలము అవి వాటి మీదకి వెళుతూనే ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు పరమాత్మని భావన చేసుకున్నావో, పరమాత్మ నీకు అర్థం అయిందో, అతత్వము తత్వమసి అది నీకు అర్థం అయిందో, అప్పుడు నువ్వు లోపల పరమాత్మను దర్శించడం ప్రారంభిస్తావు. అప్పుడు మాత్రమే నీకు ఈ ఇంద్రియాలు నీ మాట వింటాయి. అప్పుడైనాను చూపు చూస్తుంది, చెవి వింటది, అదేం మార్పు లేదు. కానీ నీకు కావలసిన విషయాలను మాత్రమే వింటది, కావలసిన దృశ్యాలను మాత్రమే చూస్తుంది. ఒకవేళ మనకు అవసరం లేని విషయాలు, అవసరం లేని దృశ్యాలు మన కంటికి కనపడ్డా, మన చెవికి వినపడ్డా, మన మనసు ఆలోచించదు, మన నోరు దాని గురించి మాట్లాడదు. మనసు ఆలోచించదు, నోరు దాని గురించి మాట్లాడదు. అది నువ్వు చూసినా అంతే అంతే. ఈ విధంగా తీసుకొస్తే నీ ఇంద్రియాలు అంతర్ముఖం అవుతాయి. అప్పుడు నువ్వు నీకు పోల్సిన తాబేలుని సరిపోతుంది. అలా రాగలరు. అట్లాగే నివృత్తమగును. కొంచెం మాటలు. ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహింపని వాని నుండి ఇంద్రియార్థములు మాత్రము వైదొలగును. చూడండి, మనం ఎలాగైతే ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహింపని వాని నుండి, మనం ఎప్పుడైతే మన ఇంద్రియాల ద్వారా విషయాలను తీసుకోకుండా ఉంటామో, అంతే కదా, విషయాలను తీసుకోకుండా ఉంటే మన ఇంద్రియాలకు సంబంధించిన అర్థాలన్నీ వైదొలుగుతాయి అంటున్నాడు ఇక్కడ మాట. అది అంటే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా చూపు ద్వారా తెలుసుకున్న విషయాన్ని నాకు అవసరం లేదు, చూడడం దాని ధర్మం, కానీ అక్కడ ఏముంటే నాకెందుకు అని ఎప్పుడైతే అందులో ఉన్న అర్థాన్ని తీసుకోదో అప్పుడు నీ లోపల అది తొలగిపోయినట్టు. ఏమిటిది, ఏమి రంగు, ఏంది అని చూసావు అనుకో, అది నువ్వు లోపల ఉన్నట్టు పెట్టుకున్నావు. అది ఏదైతే నాకెందుకులే చూసి వదిలేస్తే బాధలేదు, విషయాలు తీసుకోవద్దు. అలాగే ఎవరైనా ఏదన్నా అన్నారు అంటే అనుకున్నారు వదిలే అంటే అన్నారు అని దాన్ని తీసుకొస్తే నీ విషయాన్ని నీ చెవికి అనే ఇంద్రియానికి పని బాగా కల్పించవు. అది ఒకటి దాంతో పోదు కదా, ఇంకో 4 మనసుకి వస్తాయి, ఆలోచనలు వస్తాయి, రకరకాలు వస్తాయి. అందుగా అట్లా మళ్ళీ నువ్వు అందులోకి పడిపోతూ ఉంటావు అన్నమాట. కాబట్టి వాటిపైన ఆసక్తి మిగిలి ఉండును. ఇప్పుడు మనకేంటి, వింటున్నా కొద్దీ అంటున్నా కొద్దీ ఇంకా ఆసక్తి పెరుగుతూనే ఉంటుంది. మరి స్థిత ప్రజ్ఞకు పరమాత్మ సాక్షాత్కారం అయినందువలన వాని నుండి ఆసక్తి కూడా తెలుగు. ఇప్పుడు స్థిత ప్రజ్ఞుడు అనే ఒక స్థిరత్వానికి వచ్చిన వాళ్ళకి, పరమాత్మను గురించి ఆలోచించుకున్న వాడికి, పరమాత్మ నాలోనే అని అంతర్ముఖం అవ్వగలిగిన వాడికి ఈ విషయాల నుంచి విముక్తి, వైదొలగడం. ఇక్కడ విషయాల నుంచి వైదొలగడం అంటే ఆ విషయాలను పట్టించుకోకుండా ఉండటము. జరిగేది మాత్రం రొటీన్ జరుగుతూనే ఉంటాయి. అందుకే ఇంద్రియాల కట్ట ఆహారం పెడుతూ ఉన్న కొద్దీ కావాలి 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 అంటే నువ్వు ఎప్పుడైతే పెట్టడం మానేస్తావో అవి ఇంకా నాకు నేను ఎంత అడిగినా కూడా ఆ కబుర్లు ఈ కబుర్లు నాకు వినిపించట్లేదులే అని ఊరుకుంటది అనమాట చెవి. అలా అర్థం చేసుకుంటే అది స్థిత ప్రజ్ఞుడు పరమాత్మని దర్శించిన వాడు అవుతాడు. ఇంకా కొంచెం నెక్స్ట్ చెప్పుకున్నాం. హరి ఓం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. 59